రీల్ కొక రూలు రియల్ కొక రూలా? వాళ్ళు చేస్తే హీరోలు, మేము చేస్తే జీరోలమా? ఇదెక్కడి రూల్ అని ప్రశ్నిస్తున్నారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మాదక ద్రవ్యాలకి, మద్యపానానికి జనం బానిసలవ్వడానికి సినిమా ఇండస్ట్రీనే కారణమన్నట్టుగా ఉన్న ఆయన కమెంట్స్ టాలీవుడ్ని ఇప్పుడు షేక్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే సెటైర్లకు అటువైపు నుంచి అంతే స్ట్రాంగ్గా కౌంటర్లు కూడా పడ్డాయి. సినిమా ఇండస్ట్రీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. సినిమా ఇండస్ట్రీతో డ్రగ్స్ ను, మద్యాన్ని ముడిపెడుతూ కొన్ని ఆరోపణలు, మరికొన్ని బోల్డ్ స్టేట్మెంట్లు ఇచ్చారాయన. మీరు నిజంగా హీరోలైతే తన సలహాలు, విజ్ఞప్తులను పాటించాలని అన్నారాయన. సినిమాలో యాక్టర్లు సారా పట్టుకుంటే హీరోలు, మరి నాయకులు సారా గురించి మాట్లాడితే జీరోలా అని ప్రశ్నించారు అనిరుద్ రెడ్డి. ఆల్కహాల్ సీన్లు సినిమాలో పెట్టొద్దంటూ డైలాగులు చెప్పారు. ఒక రాజకీయ నాయకుడిగా నేను సారా అంటే మాత్రం అందరు ట్రోల్ చేస్తారు. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో డ్రింక్స్ పట్టుకొని ఒకడేమో బాటిల్ ఇట్లా చెప్తారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. ఖుషి మూవీ చూస్తామన్నా, దాంట్లో పవన్ కళ్యాణ్ అలీ ఉంటాడు. పవన్ కళ్యాణ్ తాగుకుంటా తొక్కు నాకుతాడు. మళ్ళీ ఇదేం కల్చరు? అదే బాలకృష్ణ మామాయికి పెగ్గులా అంటే పప్పులలో మామాయికి పెగ్గులా అని 1, 2, 3 పెగ్గులు తాగుతున్నారు. మళ్ళీ అది మన సెన్సార్ బోర్డు ఇవన్నీ బ్యాన్ చేయాలి కదా. మళ్ళీ అసలు మూవీస్లలో డ్రింక్స్ తాగేదే చూపించొద్దు. డ్రగ్స్ యాక్టివిటీ సినీ ఇండస్ట్రీలోనే ఎక్కువ కాబట్టి ప్రతి 90 రోజులకు ఒకసారి సినీ యాక్టర్లందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలి. యాక్టర్లు డ్రగ్స్ టెస్ట్ తర్వాతే సినిమా రిలీజ్ చేయాలి. డ్రగ్స్ టెస్ట్ చేయించుకోకపోతే యాక్టర్లు డ్రగ్స్ తీసుకున్నట్టేనని అన్నారు అనిరుద్ రెడ్డి. హైయెస్ట్ డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు. పబ్లిక్ అంటారు, రూమర్సా అని నిజమా తెలియదు. వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. కాబట్టి అందరు యాక్టర్స్ ఎవ్రీ 90 డేస్కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి బోర్డుకి. సబ్మిట్ చేస్తేనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యలను టాలీవుడ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఒకరు ఇద్దరు డ్రగ్స్ తీసుకుంటే ఇండస్ట్రీ మొత్తానికి ఆపాదిస్తారా అని సినీ లోకం ప్రశ్నిస్తోంది. రాజకీయ నాయకుల్లో డ్రగ్స్ తీసుకునేవారు లేరా అని నిలదీశారు తమ్మారెడ్డి భరద్వాజ. అందరూ డ్రగ్స్ తీసుకుంటే సినిమా వాళ్ళు రోజు టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకొని బయటకు వచ్చి చెప్పాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. సో ఎమ్మెల్యేలు కొంచెం బాధ్యతగా మాట్లాడితే బాగుంటుంది. బాధ్యత రాహిత్యంగా దొరికిందే కదా అని వాళ్ళ మొత్తం డ్రగ్స్ ఒక్క సినిమా వాళ్ళు తీసుకుంటే అయిపోద్దా? వాళ్ళ దేశంలో ఎన్ని వేల కోట్లు అవుతుంది మంత్లీ డ్రగ్స్ పెడ్లింగ్, ఎన్ని వేల కోట్లు టర్న్ ఓవర్ ఉందో తెలుసు ఆయనకి. పొలిటీషియన్స్ కూడా తీసుకుంటున్నారు, పొలిటీషియన్లో కూడా ఉన్నారు కొంతమంది. సో ఈయనకేమైనా కష్టం కలిగి ఉంటే ఆయన కష్టాన్ని గురించి ఆయన మాట్లాడుకోవాలి, కానీ ప్రతిదానికి సినిమా వాళ్ళ మీద బురద చల్లటం కరెక్ట్ కాదు. ప్రజా ప్రతినిధిగా ఉన్న వ్యక్తి ఊహాజనిత ప్రచారంపై మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రశ్నిస్తోంది. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చెప్పింది చెప్పాలంటే అది కరెక్ట్. అది దానికి చేద్దాం, అంతో తప్పులేదు. కానీ ఇక ప్రతి వాళ్ళు వచ్చేసి అందరూ డ్రగ్స్ తీసుకుంటే సినిమా వాళ్ళు రోజు టెస్టులు చేయించుకోవాలి. టెస్టులు చేయించుకొని బయటకు వచ్చి చెప్పాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇప్పసారపై ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లోనే చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు కూడా ఇప్పసారా గురించి స్క్రీన్ ప్లే వివరించే క్రమంలో సినిమా ఇండస్ట్రీ వైపు డైవర్ట్ అయి కామెంట్ చేశారు అనిరుద్ రెడ్డి. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలకు క్లైమాక్స్ ఏంటో ఆయనే చెప్పాలి.